ఏమంటాడు? మఖ్యలు ఎరగదన్ని మడత మంచంలో పెడతావా? ఎక్కడ నేర్చుకున్నావా ఈ డైలాగు? ఎవరు రాశారు ఈ డైలాగు? త్రివిక్రమ్ రాశాడా? ఎవరు రాసిన డైలాగ్ చెప్తున్నావు? ఏం నాకు అర్థం కాలా? మీకైనా అర్థమైందా అని అడుగుతా ఉన్నా జన సైనికులారా. అంతేకాదు ఇంకో మాట అన్నాడు, అసలు మనకి 24 ఏంటి, అసలు 24 తీసుకునే శక్తి ఉందా? ఎవరైనా ఒక రాజకీయ పక్షం పార్టీ పెట్టుకుంటే మా రాజకీయ పక్షానికి అపారమైనటువంటి బలం ఉంది, మా రాజకీయ పక్షాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు, మాకు ఉద్దండులైనటువంటి సైనికులు ఉన్నారు, మాకు నాయకులు ఉన్నారు అని చెప్పుకుంటారే ఎవరైనా. ఏం కర్మయ్య ఇది? నాకు అర్థం కాలేదు. మనకు 24 సీట్లు ఇవ్వటమే ఎక్కువ? మనకు అసలు దమ్ముందా? మనకు అసలు బూత్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు ఉన్నారా? మన దగ్గర డబ్బు ఉందా? మనం 500 మందికి భోజనాలు పెట్టగలమా? అసలు మనం 24 సీట్లకు పోటీ చేయగలమా? మన పార్టీ ఇంత అధ్వాన్నంగా ఉందే. ఇంత అధ్వాన్నంగా ఉన్న పార్టీకి చంద్రబాబు నాయుడు 24 సీట్లు ఇచ్చాడే గొప్ప విషయమే అని చెప్పేటటువంటి ప్రయత్నమే చేశావే. ఏమిటి రాజకీయం నేను అడుగుతా ఉన్నా. జన సైనికులారా ఆలోచించమని మనం చేస్తున్నా. మా మీద విరుచుకుపట్టం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపట్టం కాదు, చంద్రబాబు నాయుడు గారిని దేహి అని నేను తీసుకొచ్చాను 24 సీట్లు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నామంటే సిగ్గుందా లేదా నేను అడుగుతా ఉన్నా. నిన్ను నమ్ముకున్నటువంటి జన సైనికుల పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఏం దుర్మార్గం ఇది నాకు అర్థం కాదు. అంతేకాదు నన్ను ప్రశ్నిస్తారా? ఏందయ్యా నాకు అర్థం కాలేదు. ప్రశ్నించడానికే పెట్టిన రాజకీయ పక్షం అన్నావే, ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో హక్కు అన్నావే, నన్ను ప్రశ్నిస్తారా? నన్ను ప్రశ్నించేవాడు నాయకుడు ఉండొద్దు. పోండి, నన్ను ప్రశ్నించేవాళ్ళు. నన్ను మెచ్చుకునేవాడే నాయకుడు ఉండాలా. అది 24 సీట్లు ఎందుకు తీసుకుని అడిగితే ఒప్పుకోను నేను. ఏమిటిది? ఈ దుర్మార్గం ఏంటి? ఈ అన్యాయం ఏంటి? ఈ అక్రమం ఏంటి? ఇదేనా రాజకీయాలు?